హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్స్. ఈరోజు మనకి స్వీట్ షాప్లో దొరికే మడత కాజా ఇంట్లో ఈజీగా జ్యూసీగా వచ్చేలా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా అండి. నేను చెప్పే టిప్స్తో చేస్తే కనుక మన స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో అంతే జ్యూసీగా అంతే క్రిస్పీగా వచ్చే మడత కాజా ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ దానికోసం మనం మైదాపిండి తీసుకోవాలండి. ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను నేను. ఇందులోనే ఒక పావు స్పూను సాల్ట్ వేసుకోవాలండి. స్వీట్ అయినా కూడా కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము. క్రిస్పీగా గుల్లగా రావడం కోసం ఒక పావు కప్పు ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. బాగా హీట్ చేసుకున్న ఆయిల్ని వేసుకోవాలి. ఒకసారి వేడిగా ఉన్నప్పుడు మనం స్పూన్తో కలుపుకున్నామండి. చల్లారాక చేతితో కలుపుకోవచ్చు. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పిండి అనేది ఇలా బుప్పడితో ఉంటే మనం ఇలా పిడికిలతో ఉంటే కనుక ఇలా పొడి పొడిగా కాకుండా ఇలా ముద్దగా ఉంటే మనకు ఆయిల్ అనేది సరిపోయిందండి. లేదంటే కొంచెం ఆయిల్ పోసుకోవాలి. దీంట్లో మనం కొంచెం వాటర్ పోసుకొని చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. కొంచెంసేపు ఒక 10 minutes దీన్ని ఇవ్వాలండి. పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, దీన్ని ఒక 5 minutes ఇలాగా నీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాల్స్ కింద సపరేట్ చేసుకోవాలండి. బాల్స్ కింద చేసుకున్నాం కదా, ఒక్కొక్కదాన్ని చపాతీ కింద బాగా పలచబెట్టుకోవాలండి. ఎంత వీలైతే అంత పలచగా ఒత్తుకోవాలి. చూడండి, ఇలా పలచగా ఒత్తుకోవాలండి. ఇలాగే మొత్తం అన్ని కూడా చపాతీలు కింద చేసేసుకుందాం. ఇలా చపాతీలన్నీ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు కాజాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం చపాతీ తీసుకోవాలి. ఈ చపాతీ మీద నెయ్యి అప్లై చేసుకోవాలండి. వీటి మీదే పొడిపిండి జల్లుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి లేయర్ లేయర్ అతుక్కోకుండా వస్తుందండి. దీని మీదే మళ్ళీ ఇంకొక చపాతీ వేసుకోవాలి. మళ్ళీ దీని మీద కూడా అలాగే మనం నెయ్యి అనేది వేసుకుని మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి. దీని మీద మళ్ళీ పొడిపిండి అనేది జల్లుకోవాలి. ఇలాగే మొత్తం చపాతీలన్నీ కూడా ఇలాగే చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి కాజా లోపల లేయర్ లేయర్ కింద ఫామ్ అవుతుందండి. ఇలాగే మొత్తం చపాతీలన్నీ కూడా నెయ్యి వేసుకుని ఇలా అప్లై చేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో మనం నూనె కూడా వేసుకోవచ్చండి, మన ఇష్టం. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అన్న కూడా వేసుకోవచ్చు. ఇది జస్ట్ మనకి అంటుకోకుండా రావడం కోసం మాత్రమే అండి.
ఇప్పుడు ఇలా చేసేసుకున్నాం కదండి, వీటిని గట్టిగా రోల్ చేసుకోవాలండి. మొత్తం అన్నీ కలిపి గ్యాప్ లేకుండా రోల్ చేసుకోవాలి. ఈ లాస్ట్లో మాత్రం కొంచెం వాటర్ రాసుకుంటే విడిపోకుండా ఉంటుందండి. జస్ట్ ఇలా నొక్కుని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, వీటిని ఒక్కసారి ఇలా ప్రెస్ చేసుకుని ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా చేసేసుకుని ఒక్కదాన్ని ఒక్కొక్కసారి అప్పడాల కర్రతో ప్రెస్ చేసుకోవాలండి. ఇలా అనుకుంటే సరిపోద్ది, ఒక్కొక్కసారి అనుకోవాలి. ఇలా మొత్తం అన్నీ చేసేసుకున్నాము. ఇలా చేసుకోవాలండి. ఇలా చేసేసుకుని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్నాము. పాకం కోసం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పిండికి 1/2 పంచదార వేసుకోవాలండి. 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇలా పాకం మరుగుతున్నప్పుడే ఒక చొక్క నిమ్మకాయ పిండుకోవాలండి. నిమ్మకాయ పిండడం వల్ల షుగర్ సిరప్ అనేది గట్టి పడుతూ ఉంటుంది. మనం కాజాలు చేసుకున్న తర్వాత 1 day 2 days అయిన తర్వాత షుగర్ అనేది పైన లేయర్ ఫామ్ అయిపోతుంది కదండి వైట్గా. అలా కాకుండా ఉండాలంటే నిమ్మకాయ వేసుకోవాలి. అప్పుడు మనకి షుగర్ సిరప్ అనేది కాజాల మీద క్రిస్టలైజ్ అవ్వకుండా అవుతుంది. జ్యూసీగానే ఉంటుంది 2-3 days అయినా. పాకం 2 వేలతో టచ్ చేస్తే కొంచెం జిగురుగా అంటుకుంటే సరిపోతుందండి. తేగ పాకం రావాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ హీట్ అయ్యాక డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుందాము. రెడీ చేసుకున్న కాజాలని ఒక్కొక్కటిగా వేసేసుకున్నాము. వేగిపోయినాయండి. ఇప్పుడు తీసేసుకుందాం మనం. ఇప్పుడు మనం ఇందాక పాకం రెడీగా పెట్టుకున్నాం కదండి, ఇందాక అందులో వేసేసుకోవాలి. అందులో వేసుకుని ఒకసారి డిప్ చేసుకోవాలండి. ఇలా డిప్ చేసుకుంటే బాగా పాకం అనేది పడుతుంది. ఒక 5 minutes నుంచి తీసేయచ్చండి కాజాలు, ఎక్కువసేపు ఉంచక్కర్లేదు. ఇంతే అండి, స్వీట్ షాప్లో దొరికే మడత కాజా మన ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదండి. చాలా ఈజీ చేసుకోవడం అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.